ప్యాలెస్ లో ఉన్నారు, అందరూ రోడ్డు మీద ఉన్నారు. నేను అడుగుతున్నా, ఏ తమ్ముడికైనా ఉద్యోగం వచ్చినా తమ్ముడు అడుగుతున్నా, మోసం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, జాబ్ క్యాలెండర్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సి ఊసే లేదు, ఒక ఉద్యోగం లేదు, పెట్టుబడులు లేవు, పరిశ్రమలు పెట్టాలంటే వచ్చేవాడు లేడు. ఈయన చూస్తే అందరికీ భయం, ఎందుకంటే వాటాలు అడుగుతాడు. వాడు పెట్టుబడి పెడితే ఎంత వాటా ఇస్తావు? వాటాలు అడిగితే పెట్టుబడులు పెడతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అమర్ రాజా ఫ్యాక్టరీ కూడా పారిపోయింది. ఒకరు కాదు, లూలు గాని అదాని డేటా సెంటర్ గాని అందరూ పారిపోయే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఒకటే చెప్తున్నా, పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే తమ్ముళ్ళు ఎవరు రావాలి? నేను ఒకటే, మీరు ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఈ రోజు యువత, టీనేజ్ బాయ్స్ కి గర్ల్స్ కి, ఇక్కడుండే ఆడపిల్లలకు మగవాళ్ళకన్నా చెప్తున్నా, ఈ పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. రేపు జరిగే ఎన్నికలు మీ పిల్లల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు. ఎందుకంటున్నానంటే, నిన్న బెంగళూరు ఫోరం లో నేను మాట్లాడాను. 21వ శతాబ్దం ప్రపంచమంతా కూడా నాగరిక ప్రపంచం, ఇంకో పక్క నాలెడ్జ్ ఎకానమీతో ముందుకు పోతుంది. ఈ నాలెడ్జ్ ఎకానమీలో ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రపంచమంతా తెలుగు వాళ్ళు వెళ్ళారు, భారతీయులు వెళ్ళారు. అందరికంటే తెలివిగా పనిచేసే వాళ్ళు తెలుగు వాళ్ళు అయిందని నేను గర్వపడుతున్నా. అది ఆ రోజు మనం ప్రారంభించిన ఐటీ గాని ఎడ్యుకేషన్ గాని. ఈ రోజు ఒకటే చెప్తున్నాను, ప్రపంచమంతా రాణిస్తున్నాం, తెలుగు వారంతా బయట రాణిస్తున్నారు. అదే తెలుగు వారు ఆంధ్రప్రదేశ్ లో క్షీణించే పరిస్థితి వచ్చారు. దానికి కారణం ఈ సైకో పరిపాలన తప్ప ఇంకోటి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ ఉండే వాళ్ళు అన్ని వర్గాలు ఉన్నారు. ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, రైతు ఉన్నారు, ఒక విద్యార్థి ఉన్నాడు, ఒక భవన నిర్మాణ కార్మికుడు ఉన్నాడు. మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? మీ ఆదాయం పెరిగిందా? మీ ఖర్చులు తగ్గాయా? మరి పట్టణంలో కూడా ఏమైంది? ఏమైందని అడుగుతున్నా. 10,000 రూపాయలు ఇచ్చి ₹1,00,000 దోచేస్తే మీ జీవితాల్లో వెలుగు వస్తుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇది మోసమునా కాదని అడుగుతున్నా. మొన్నటి వరకు తెలంగాణ కంటే బాగా ఇస్తాం, మీకేం కావాలో ఇస్తామని చెప్పి అంగన్వాడీకి ఇప్పుడు అంటున్నారు మేము ఎప్పుడు ఆ మాటే మాట్లాడలేదని. మా తమ్ముడు అంటున్నాడు నేను బూతులు తిట్టలేకపోతున్నా. కడాన మనమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కూడా బాధితులే ఈయన పరిపాలనలో. ఇప్పుడే నారాయణ రెడ్డి శాంతిపురంలో ఒక ఆయన పార్టీలో చేరాడు. ఆ మహాతల్లి ఒక మాట మాట్లాడిన భార్య, ఆవిడ మాట్లాడుతూ మేము ఈ ప్రభుత్వాన్ని చూసి మోసపోయాం, నష్టపోయాం, మేము కూడా రెడ్లైనా కూడా ఈ పరిపాలన, దుష్ట పరిపాలన, వ్యవసాయం నష్టపోయాం, ఏ ఒక్క రెడ్డి కూడా బాగుపడలేదు. నేను ఇంటింటికి పోయి చెప్తాను, తిరిగి తెలుగుదేశం వస్తే తప్ప మాకు మోక్షం లేదని ఆ కుటుంబం చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకొక మాట్లాడినారు, వాళ్ళు మాట్లాడినప్పుడు, ఆ అమ్మాయి మాట్లాడినప్పుడు, సార్ మీరు కానీ గట్టిగా లేకపోతే రేపు మా ఇంటి ఇప్పటికి మా ఆస్తులకే రక్షణ లేదు, రేపు మా ఆడబిడ్డలకు కూడా రక్షణ ఉండదని చెప్పే పరిస్థితికి వచ్చారంటే నాకు అర్థం కాల. అంటే కామన్ మ్యాన్ కూడా అర్థమైపోయింది, సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది. నేను అడుగుతున్నా, మీ ఆస్తికి మీకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్నే సర్వే చేశాడు, సర్వే చేసి కనీసం మీకు చెప్పకుండా రికార్డు రాసేశారు. అంటే మీ ఆస్తి ఎవడుకుందో నాకు తెలియదు, ఇప్పుడు ఎత్తుక్కోవాలి మనం. అది కూడా ఎత్తుక్కోవడానికి కూడా